పగోడి కోసం పనోణ్ణి చంపితే ఏమొస్తాది? పగోన్ని చంపినా అడ్డం వచ్చిన సత్యగాన్ని ఏం చేయలేకపోయినా ఆ మంజుని వదిలేసిన నా మీద నాకే అసహ్యంగా ఉంది. పోటు పడుంటే ఆడైనా పోయిండాలా లేదా నేనైనా పోయిండాలా? రే, పడ్డోడు ఎప్పుడు పనికిరానోడు కాదురా. ప్రయత్నించినావు, పని కాలేదు. అమ్మోరు దయలేదనుకో. అట్టని ఎట్ట ఇడ్చేస్తామమ్మా? కోపంతో కాదు, బుర్రతో వెతికితే ప్రతి దానిలో మనకి పనికొచ్చేది ఏదో ఒకటి జరుగుతా ఉంటాది. అది మన మంచికే కావచ్చు. ఏమంటున్నావో అర్థం కావట్లేదు. మన పొగ తీర్చడానికి పులి పులి బయలుదేరుతుండాది. రేపే వస్తుండాది. ఎవరదే? ఎవరు పేరు చెబితే మన ఊరితో పాటు 10 ఊర్లు వణుకుతాయో, ఎవరి పేరు చెబితే చావ తిరిగిన వాడు కూడా చెమటలు పడతాయో అతనేరా యాదిరెడ్డి. మామనా? అవునరా, రేపే జైలు నుంచి వస్తున్నాడు. ఏంటి, యాదిరెడ్డి వస్తాండా? అవునరా, మంటని సిద్ధం చెయ్యండి, కత్తుల్ని నూరండి. ఏటతో పాటు ఎతికి ఎతికి వాళ్ళ తలలు నరుకుతాడు. సత్య, సిరికి మీరిద్దరూ భార్యాభర్తలు అనే విషయాన్ని కాస్త సున్నితంగా చెప్పు. అసలే గతం మర్చిపోయిన అమ్మాయి ఎక్కువగా హర్ట్ అయితే ఏం జరుగుతుందో. సరే మేడం. ఏం కాదమ్మా, బాధపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? తాళి పెరిగిందిరా. నాకు అర్థం కాలేదమ్మా. తాళి పెరగడం అంటే తాళి తెగడం అని అర్థం. కానీ అలా అంటే అపశకునం కాబట్టి పెరిగింది అంటారు. అత్తయ్య గారు, నేనేదో తప్పు చేశాను, అందుకే ఇలా జరిగింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయమ్మా. అంత మాత్రాన ఏదో అయ్యిందని ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? మీరే కదా అత్తయ్య ఇలా తాళి పెరగడం అపశకరం అన్నారు. సినిమాల్లో చూపించినట్టుగా ఆయనకేమైనా జరుగుతుందా అత్తయ్య? సత్య అప్పట్నుంచి ఇలా ఏడుస్తూ నీ గురించే ఇలా బాధపడుతూ ఉంది. ఎక్కడ నువ్వు తనకి దూరం అవుతావునని ఒకటే ఏడుపు. ఊరుకో అమ్మా, ప్రపంచంలో నీ ఒక్కదానికే ఇలా జరుగుతుందనుకున్నావా? చాలా చోట్ల చాలా మందికి జరిగే ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళకి వాళ్ళ భర్తలు దూరం అయ్యారా? లేదత్తయ్య, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. అవునా? అయితే కావాలంటే ఏదైనా పూజ చేయిద్దాం. అలా చేస్తే జరగబోయే అనార్థాన్ని ఆపచ్చా అత్తయ్య? అందుకేగా ఉన్నది పురాణాలు, వ్యవహారాలు, మన ఆచారాలు. పంతులు గారిని పిలిపించడుగుదాం, ఏదో ఒక దారి చూపించకపోరు. అయితే తొందరగా పిలవండి అత్తయ్య, అప్పటి వరకు పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టను. అలా ఏడవకమ్మా, నేనిప్పుడే పంతులు గారితో మాట్లాడతానుండు. హలో, నమస్తే మేడం గారు. నమస్కారం పంతులు గారు, మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటో చెప్పండమ్మా. పంతులు గారు, నా కోడలి తాళి పెరిగింది. పొద్దున్నుంచి తను ఏడుస్తూనే ఉంది. తాళి పెరిగిందంటే ఆ మంగళమే కదమ్మా.
మీరేదైనా పరిహార మార్గం చెప్తారని ఫోన్ చేశాను. అయ్యో ఎందుకు చెప్పనమ్మా, నేనున్నది అందుకేగా. ఏముంది, ఇంట్లో మంగళగౌరి వ్రతం జరిపిస్తే సరిపోతుంది. ఆ మంగళం కాస్త మంగళంగా మారి మీ కోడలు నిత్య సుమంగళిగా వర్ధిల్లుతుంది. అవునా పంతులు గారు, ఎంతటి మంచి వార్త చెప్పారు. మరి ఎప్పుడు చేద్దామంటారు? తాళి ఈ రోజే పెరిగింది కాబట్టి ఇంకో 2 గంటల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి మంగళగౌరి వ్రతం జరిపిస్తే మంచిది. అలాగే పంతులు గారు, పూజకి సంబంధించిన సామాగ్రి మొత్తం ఏర్పాట్లు చేయిస్తాను. కాస్త మీరు త్వరగా వచ్చేయండి. సరేనమ్మా, నేను వస్తున్నాను.